గుండె సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇంకోటి గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది వాళ్ళు? ఒకటి చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రిన్సిపుల్ వచ్చేసి లో ఫ్యాట్, హై ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మళ్ళీ లో ఫ్యాట్ అంటున్నారు కదా సార్! మరి హై ప్రోటీన్ అంటున్నారు. ఏమేమి వస్తాయో మాకు తెలవదు అని చాలామంది కూడా అంటుంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. ఇప్పుడు 18 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్, 21 అంటే అబోవ్ 15 ఇయర్స్ ఎవరైతే ఉంటారో లేదా అబోవ్ 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఈ రీసెంట్ సర్వే ఏదైతే 2024లో జరిగిందో ఆ సర్వేలో ఎక్కువ గుండె సమస్యలు ఎవరికొచ్చినాయంటే బిట్వీన్ 18 ఇయర్స్ టు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ గానీ, హార్ట్ అటాక్స్ గానీ, లేదా గుండెకి సంబంధించిన సమస్యలు గానీ ఇవి ఎక్కువగా వచ్చినాయని చెప్పడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు. ఎందుకోసం అవి వస్తున్నాయి తెలుసా? ఏ ఒక్కరికి తెలవదు. అంటే చాలామంది అనుకుంటాం, సార్ మేము డైలీ మరి బయటిది ఆహారం తీసుకోవట్లేదు. మరి ఎందుకొస్తున్నాయంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏందంటే ఫాస్ట్ ఫుడ్ ఒకటి. లైక్ ఇప్పుడు పిజ్జాలు కావచ్చు, బర్గర్‌లు కావచ్చు, లేదంటే తందూరీస్ కావచ్చు, మటన్ కావచ్చు. అంటే రెగ్యులర్‌గా బయట తయారు చేసే ఏ ఐటెమ్ అయినా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అది గుండెకు హానికరం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అనంటే బయట మనకి ఏ ఆహారం తయారు చేసినా అది మసాలాతోటి నింపి ఉంటుంది. ఆయిల్ అనేది డీప్ ఫ్రై అవుతూనే ఉంటది. మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహారాలు చూస్తే ఒక టేస్ట్ ఉంటది. బయట తయారు చేసిన ఆహారాలు చూసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటది. కానీ మనం బయట తయారు చేసిన ఆహారాల మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకోసం అంటే ఆడ టేస్ట్ ఉంది, స్మెల్ ఉంది. ఇంట్లో తయారు చేసిన దాంట్లో స్మెల్ లేదు, టేస్ట్ తక్కువుంది అని ఒకటి అనుకుంటాం. కానీ ఇంట్లో తయారు చేసిన ఆహారాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం గుండెపోటు నుంచి లేదా గుండె సమస్యల నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి చాలామంది చూస్తున్నాం ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోట్లు వస్తున్నాయి చాలామందికి. లేదా ఎక్సర్సైజ్ చేస్తూ కూడా హార్ట్ స్ట్రోక్స్ లేదా హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా! మరి వాళ్ళకెందుకొస్తుంది అంటే వాళ్ళు తినే ఆహారం బట్టి కూడా ఉందండి. నేను అదే చెప్తున్నా. కాబట్టి ఆయిల్ కంటెంట్ ఏవైతే ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో డీప్‌లీ ఫ్రై ఐటెమ్స్ కావచ్చు, ఫ్రై ఐటెమ్స్ కావచ్చు, ఇవన్నీ బయట తయారు చేసే బేకరీ ఐటెమ్స్ కావచ్చు, మైదా ఐటెమ్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఈ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ ఉండాలి వాళ్ళ దాంట్లో. లైక్ పన్నీర్ గానీ, సోయా చంక్స్ గానీ, సోయా బీన్స్ గానీ, స్ప్రౌట్స్ గానీ, నట్స్ గానీ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్‌నట్, అక్రోట్ బాదం ఇవి గానీ, దాల్స్ ఉంటాయి. ఇప్పుడు పొట్టు తీయని పప్పు అంటాం. మూంగ్ దాల్ గానీ, హరియర్ దాల్ గానీ, చనా గానీ, ఇవన్నీ బఠానీ ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతదంటే ప్రోటీన్ వెళ్తుంది. ప్రోటీన్ వెళ్ళడం వల్ల ఏమైతుందంటే మన గుండె సమస్యలే గాదు, మన బాడీ గూడా హెల్తీగా ఉంటది. ఇంకోటి రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గూడా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకోసం ఎక్కువగా వస్తాయంటే వాళ్ళ బాడీలో అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకోటి సాచురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల వాళ్ళ బాడీ ఏమైతదంటే బరువు ఏదైతే ఇప్పుడు అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఉందో దాన్ని గుండె మీదే ఇట్లా బరువు అనేది వేస్తుంది. ఇట్లా బరువేయడం వల్ల ఏమైతది? హార్ట్ పంప్ అనేది ప్రాపర్‌గా జరగదు. ఆ టైంలో ఏమైతది హార్ట్ ప్రాపర్‌గా పంప్ చేయనప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది వస్తది. అవి రాకూడదు అంటే నేను చెప్పిన ప్రోటీన్ ఐటెమ్స్ అని ఇవన్నీ చేయాలి. ఇంకోటి వీళ్ళు ఒక 3-4 మంత్స్ మన బాడీ రిపేర్ కావాలి అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్‌తో పాటు డైట్ అనేది మ్యాండేటరీ వీళ్ళకు. ప్రతిరోజు ఒక 20-30 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. లైక్ హెవీ వర్కౌట్స్ అంటే కాదు, అబ్సల్యూట్‌లీ నో. లైక్ మీడియం వర్కౌట్స్ లైక్ వాకింగ్ అని, లేదా ప్రతిరోజు ఒక 10,000 నుంచి 15,000 స్టెప్స్ గానీ ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ 1 అవర్‌లో చేయమంటలేను నేను అది గూడా. లైక్ జుంబా గానీ, కార్డియో గానీ, ఏరోబిక్స్ గానీ ఇలా కొన్ని ఐటెమ్స్ చేయడం, సైక్లింగ్ గానీ ఇట్లా చేయడం వల్ల ఏమైతదంటే బాడీ హెల్తీగా ఉంటది. ఇంకో దాంతో పాటు ఫ్యాట్ లాస్ కావడం వల్ల ఎందుకంటే ఇక్కడ ప్రోటీన్ ఫుడ్ అనేది ఇస్తున్నాం. ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమైతదంటే మజిల్ లాస్ కాకుండా ఫ్యాట్ లాస్ అనేది అవుతది. ఫ్యాట్ లాస్ కావడం వల్ల ఏమైతది మన బాడీలో ఏదైతే అన్‌వాంటెడ్ ఫ్యాట్ స్టోరేజ్ అయ్యే పార్ట్స్ ఏదైతే ఉంటదో లైక్ హార్ట్ మీద కావచ్చు, లివర్ మీద కావచ్చు, థైస్ మీద కావచ్చు, చీక్స్ మీద కావచ్చు, ఆ పార్ట్‌లలో అంతా ఫ్యాట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ వాళ్ళని చూస్తే ఫస్ట్ ఒబేసిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే కష్టాలు పడింటారో లైక్ మెట్లు ఎక్కకపోవడం, ఎక్కితే వాళ్ళకి దగ్గ రావడం, ఆస్తమా రావడం ఇవన్నీ ఏవైతే జరుగుతాయో ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఎక్కగలుగుతారు, హ్యాపీగా తినగలుగుతారు, హ్యాపీగా మాట్లాడగలుగుతారు.
ఇవన్నీ చేంజెస్ అనేది జరుగుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనం తీసుకునే డైట్ అనేది కొంచెం చేంజెస్ చేసుకుంటే మన ఆరోగ్యం అనేది ఎంత హెల్తీగా అంటే అంత హెల్తీగా ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ గుండెపోటు సమస్యలు అనేది రావు. మొన్న రీసెంట్‌గా మా కొలీగ్సే కొంతమంది చూసుకున్నట్టయితే నిద్రలోనే గుండెపోటు వచ్చింది. కాకపోతే వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రెస్పాండ్ అయ్యిండ్రు. అదే వాళ్ళు చూసుకోకుంటే అక్కడనే డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి అంతెందుకండి ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తుంటే కూడా చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కొన్ని ప్లేస్‌లలో. మళ్ళీ అట్లని అతను ఆహారం తీసుకున్నట్లేదా? ఎక్సర్సైజ్ చేస్తలేడా? చేస్తున్నాడు. కానీ ఏ విధంగా చేయాలనో, ఏ విధంగా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకుంటేనే మన హార్ట్ అనేది కూడా ప్రాపర్‌గా పంప్ అనేది కావడం జరుగుతది. లేదనుకోండి హార్ట్ కూడా ప్రాపర్‌గా పంపు చేయదు. అప్పుడు మనము ఎంత ఆహారం కాదు కొన్ని లాక్స్, క్రోర్స్ పెట్టినా కూడా మన హెల్త్‌ని బ్యాక్ తెచ్చుకోలేము. ముఖ్యంగా గుండెపోటు. మనం లివర్ గాని, కిడ్నీ గాని కొందరు డోనర్స్ ఉంటే ఏమన్నా దొరికే ఛాన్సెస్ ఉంటది. హార్ట్ అనేది అంత ఈజీగా దొరకదు. డోనర్స్ కూడా ఉండరు. కాబట్టి మన హెల్త్‌ని ఎంత మనం కాపాడుకుంటే మనకు అంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. లేదనుకోండి వెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేసినామనుకోండి తర్వాత హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి. అది బెటరా? ఇది బెటరా? మీరే చూసుకోండి. గుండెపోటు సమస్యల నుంచి బయటపడాలంటే ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.